సంచలనం సృష్టించిన విశాఖ హనీ ట్రాప్ కేసులో కొత్త కోణం వెలుగు చూస్తుంది. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానంగా ఉందని ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి మీడియాకు వెల్లడించింది. మరోవైపు విశాఖ సిపి డబ్బులు తీసుకుని జాయ్ జమియాను ఇరికించారంటూ వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కిలాడి లేడీ జాయ్ జెమీమాపై మొదటగా ఫిర్యాదు చేసిన ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి లక్ష్మి మీడియా ముందుకొచ్చి సంచలన విషయాలు బయటపెట్టింది. తమనెలా మోసం చేసిందో మీడియాకు వివరించింది. తాము చేసే బిజినెస్ ను ప్రమోట్ చేస్తానని జాయ్ జెమీమా తమ దగ్గరకు వచ్చిందని ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి లక్ష్మి చెప్పింది. తమ వ్యాపారాన్ని అప్పచెప్పాలని ఒత్తిడి తెచ్చిందని, అందుకు తాము ఒప్పుకోకపోవడంతో తన కుమారుడికి తమకు గ్యాప్ పెంచిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ లోని ఇన్ఫ్లుయెన్స్ మా బిజినెస్ ని ప్రమోట్ చేస్తానని చెప్పి మా అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయి పరిచయం అయింది. అదే రోజు అమ్మాయిని నా దగ్గరికి పంపించాడు. మన బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది మమ్మీ అమ్మాయి అని. ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది. ఈ బిజినెస్ ని అంటే వచ్చిన వెంటనే కూడా నన్ను నా బిజినెస్ రాసి ఇచ్చేయమందనమాట. రాసి ఇచ్చేస్తే నేను చూసుకుంటాను, మీరు ఇంట్లో కూర్చోండి, ఏమైనా లీడ్స్ వస్తూ ఉంటే నేను మీకు చెప్తా ఉంటాను, మీరు వచ్చి వర్క్ చేసుకుందరు అని. నాది స్కిన్ హెయిర్ క్లినిక్ అనమాట. అయితే అమ్మాయి నేనేంటి నీకేమొచ్చని అసలు నువ్వు ఇది చేయటానికి, నువ్వు చూసుకోవడం ఏంటి, నీకు నేను రాసి ఇచ్చేయటం ఏంటి, సారీ అని చెప్పి నేను కాస్త అమ్మాయిని ఎప్పుడైతే ఇది చేశానో మా అబ్బాయితోని ఇంకా ఎక్కువగా కమ్యూనికేట్ అయిపోవటం, బాబుతోని చెప్పిందంట, ఇలా మీ మదర్ నాకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అంటే బాబు అడిగితే నేను లేదు అలా అవ్వదు, నేనే చూసుకుంటాను అని చెప్పాను. ఎవరికీ తెలియకుండా తమ కొడుకుని అమెరికా నుంచి రప్పించిందని బాధితుడి తల్లి వాపోయింది. జాయ్ జెమీమా యువకులను ఎలా నిర్బంధిస్తుందో, తర్వాత మత్తుమందు ఎలా ఇస్తుందో మీడియాకు వివరించింది. 20 days లో బాబుని ఇక్కడికి రప్పించటం, ఆ విషయం మాకు తెలియకపోవటం, వచ్చిన రోజే ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలని బాబుని ఫోర్స్ చేసింది 14th. అయితే అదేంటది, మా మదరాలు ఒప్పుకున్నారు కదా, నేను ఇంటికి వెళ్తానన్నా కూడా అబ్బాయిని ఇంటికి రానివ్వలే. మా పేరెంట్స్కి నేను చెప్తాను, నేను ఒప్పించుకుంటాను, మా పేరెంట్స్ ఎలా అయినా వింటారు. ఆ అమ్మాయి ఇచ్చే 2 జ్యూసులు అండి, క్యారెట్ ఒకటి, పైనాపిల్ ఒకటి. ఎందుకంటే మా అబ్బాయికే కాదు, జరిగిన బాధ్యులందరూ కూడా నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది 2 జ్యూసులు. ఎందుకంటే థిక్గా ఉంటాయి జ్యూసెస్. పల్పీతోనే అమ్మాయి జ్యూసులు ఇస్తుంది. అందులోని షుగర్ 25 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తుంది. క్రష్ అంటే ఆ ఇదిలోనే అమ్మాయి అది మత్తు మందు ఇవ్వటం జరుగుతుంది. అయితే అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అంటే బాబు ఇక్కడికి వచ్చింది మాకెవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి మాత్రం చెప్పాడు. ఆ అబ్బాయి ఎవ్రీడే మార్నింగ్ నైట్ వెళ్ళేవాడు బాబుని కలవటానికి. అసలు ఎప్పుడు మత్తులోనే పడుకుని ఉండేవాడంట. అసలు ఒక మాట మాట్లాడింది లేదు. అలా పడుకుని ఉంటే అసలు జెట్ ఫీల్ అవుతున్నాడేమో అక్కడి నుంచి రావటం వల్లనే అబ్బాయి అనుకునేవాడు. ఇక విశాఖ సిపి డబ్బులు తీసుకుని జాయ్ జెమీమాను ఇరికించారంటూ వచ్చిన ఆరోపణలను బాధితుడి తల్లి లక్ష్మి కొట్టి పారేశారు. ఆమె ఏ తప్పు చేయలేదని అనటం సరికాదన్నారు. ఇంకా చాలా బాధితులు ఉన్నారని, కానీ పరువు పోతుందనే భయంతో బయటకు రావటం లేదని చెప్పారు. టైంలోని ఆ అమ్మాయి మా అబ్బాయిని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి మేము మా అబ్బాయిని రక్షించుకునే క్రమంలో మేము ఇంత ఫైట్ చేసి ఇంత చేస్తునే టైంలోని ఇప్పుడు సిపి గారు ఏదో డబ్బులు తీసుకొని మాకేదో హెల్ప్ చేశారు అని అభియోగంపై నేను ఈరోజు ఇలా బయటకు వచ్చాను. ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్స్ ఈ రోజుల్లో దొరకటం నిజంగా చాలా కష్టమండి. ఎందుకంటే నేను ఎన్నో బయట చూస్తూ ఉంటాము. అసలు అలాంటిది న్యాయం జరగక ఎంతోమంది అవుతున్న టైంలోని నిజంగా పిల్లోడిని సేవ్ చేశారు. నిజంగా ఎక్సలెంట్ అండి. ఇలాంటి చీడ పురుగుల్ని పట్టుకోవడం వల్ల ఇంకొకరికి ఇలాంటి న్యూసెన్స్ లేకున్నా, ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే అనుమానం ఉందని, ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు.